apostles died? మీకు తెలుసా అపోస్తలులు చనిపోయిన తర్వాత సంఘాలకు ఏమైందో? I'll give you one example. ఒక ఉదాహరణ ఇస్తాను. In the first century, మొదటి శతాబ్దంలో the most spiritual church was the church in Ephesus. అత్యంత ఆత్మీయమైన సంఘం ఏంటంటే ఎఫెసీ సంఘం. How do you know? ఎలా తెలుసు మనకు? The way a teacher teaches his students, ఒక మాస్టర్ పిల్లలకు ఏ విధంగా బోధిస్తాడో, the standard of education, ఆ యొక్క విద్య యొక్క ప్రమాణాలు, by that you can know the quality of the students. దాన్ని బట్టి ఆ విద్యార్థులు ఎలాంటి వాళ్ళో మనకు తెలుస్తుంది. For example, ఉదాహరణకు if a teacher is teaching geometry, ఒక ఉపాధ్యాయుడు రేఖాగణితం బోధిస్తున్నాడు అనుకోండి, this is not second standard, ఏదో 2వ తరగతి అని మనకు అర్థం అవుతుంది. దాన్ని this బట్టి may be 5th or 6th standard. అది 5వ తరగతో 6వ తరగతో అయి ఉండాలి. Or a teacher is teaching calculus, లేక ఒక ఉపాధ్యాయుడు క్యాలిక్యులస్ బోధిస్తున్నాడు అనుకోండి, this is probably 12th standard or first degree college maybe. బహుశా అది ఇంటర్మీడియట్ లేకపోతే ఒక డిగ్రీ అయి ఉండాలి. So you listening to the subject, you say, oh, this is a higher level of students. వాళ్ళు బోధించే అంశాన్ని బట్టి ఆ విద్యార్థులు ఏ తరగతిలో ఉన్నారో మనకు తెలుస్తుంది. So you read Corinthians, కొరింథీయులను మనం చదివితే these are all kindergarten class. వీళ్ళేదో ఎల్కేజీలో ఉన్నారని అర్థమవుతుంది మనకు. But you read Ephesians, కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివినట్లయితే these are very high level. వీళ్ళేదో ఉన్నతమైన ప్రమాణాల్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. See what level he is teaching. చూడండి ఎటువంటి ప్రమాణాలతో ఆయన బోధిస్తూ ఉన్నాడు. That was the best church in those days. ఆ రోజుల్లో అత్యంత ఆత్మీయమైన సంఘము ఎఫెసీ సంఘం. One reason, ఒక కారణం ఏంటంటే Paul was there for 3 years, more than he was in any other place. అక్కడ పౌలు 3 సంవత్సరాలు ఉన్నాడు, మరి ఎక్కడ పౌలు అన్ని సంవత్సరాలు లేడు. Paul was a man who was always traveling. పౌలు ఎప్పుడు ప్రయాణిస్తూ ఉండేవాడు. But for some reason, కానీ ఎందుకో కారణాన్ని బట్టి he stayed 3 years in Ephesus. ఎఫెసీలో 3 సంవత్సరాలు నిలిచి ఉన్నాడు. He stayed 1.5 years in Corinth. కొరింథీలో 1.5 సంవత్సరాలు ఉన్నాడు. But in Corinth, the result was not so good. కానీ కొరింథీలో ఫలితాలు అంత బాగా రాలేదు. Even though he stayed 1.5 years. 1.5 సంవత్సరాలు పౌలు ఉన్నా కూడా. Yeah, we know from Acts chapter 18 that he stayed 1.5 years in Corinth. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం మనం చదివినట్లయితే కొరింథీలో ఆయన 1.5 సంవత్సరాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. Sorry, Acts 18:11. 18:11. Paul settled in Corinth for 1.5 years. దేవుని వాక్యం బోధించి 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. But they still remain in kindergarten. అయినా కూడా వాళ్ళు ఎల్కేజీలోనే ఉన్నారు. But in Ephesus, కానీ ఎఫెసీ సంఘాన్ని మనం చూసినట్లయితే Acts 20, 20 అపోస్తలుల కార్యములు 20 verse 17, he called the elders in Ephesus 17వ వచనము అక్కడ ఆ సంఘ పెద్దలందరిని and పిలిచాడు. he said to them, వారికి ఈ విధంగా చెప్పాడు. you know, verse 31, 31వ వచనం, that for 3 years, day and night, I preached to you with tears. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్తున్నాను మీకు తెలుసు. Never stayed that long in any place. మరి ఎక్కడా కూడా అన్ని సంవత్సరాలు పౌలు ఉండలేదు. And there the result was very good. కాబట్టి అక్కడ ఫలితాలు ఎంతో బాగా వచ్చాయి. You can see by how he writes Ephesians. ఎఫెసీయులు రాసిన పత్రిక ఏ విధంగా రాశాడు చూస్తే అర్థమవుతుంది మనకు. But కానీ the elders there became puffed up. కానీ అక్కడ సంఘ పెద్దలు అతిశయించడం ప్రారంభించారు. తర్వాత Oh, we are the best church. మంది మంచి సంఘం. Paul stayed here for 3 years, more than anywhere else. నీకు తెలుసా అసలు పౌలు ఎక్కడ అన్ని సంవత్సరాలు ఉండలేదు, మా సంఘంలో 3 సంవత్సరాలు ఉన్నాడు. We are special in God's eyes. దేవుని దృష్టిలో మేము ప్రత్యేకమైన వాళ్ళం. And whenever anybody gets ideas like this, ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి ఆలోచనలు వస్తే, I am a special brother, I am a special sister, నేను ఒక ప్రత్యేకమైన సహోదరుడును, ప్రత్యేకమైన సహోదరిని, immediately they start going down. వెంటనే వాళ్ళు ఆత్మీయంగా దిగజారటం ప్రారంభిస్తారు. That's what happened. అదే జరిగింది. So Paul tells them, పౌలు వారికి చెప్పాడు. Paul was a prophet. పౌలు ఒక ప్రవక్త. He could look into the future. ఆయన భవిష్యత్తును చూసి, because God showed him what is going to happen in the future. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో ప్రభు చూపించాడు ఆయనకు. God sometimes shows it to some of his servants. కొన్నిసార్లు తన దాసులకు దేవుడు ఈ విధంగా చూపిస్తుంటాడు. He says, Paul, I'm going to show you what's going to happen here. పౌలు ఏం జరగబోతుందో నేను నీకు చూపించబోతున్నాను. And he told those people what God showed him. వాళ్ళకి చెప్పాడు కూడా ప్రభు ఏం చూపించాడు. He said, I'm telling you what's going to happen after I leave. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను. I've been here 3 years. నేను ఇక్కడ 3 సంవత్సరాలు ఉన్నాను. Very good church. మంచి సంఘం ఇది. But after I leave, verse 29. 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత savage wolves will come in and tear apart all the sheep here. క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించి మందను కనికరించవు. Not one wolf, many wolves. ఒక తోడేలు కాదు, అనేక తోడేళ్లు. Agents of Satan.
సైతాను యొక్క దూతలు waiting outside the door. బయట ఆ ద్వారం దగ్గర వేచి ఉన్నారు. Why can't they come in now? ఎందుకు వాళ్ళు ఇప్పుడే రాలేరు? Why couldn't they come for 3 years? ఎందుకు 3 సంవత్సరాలు రాలేకపోయారు? Because the man of God Paul is there. ఎందుకంటే అక్కడ దైవజనుడైన పౌలు ఉన్నాడు. The devil was afraid of him. అపవాది పౌలును చూసి భయపడ్డాడు. He once said, Jesus I know and Paul I know, but all these other fellows are useless. యేసు తెలుసు, పౌలు తెలుసు, వీళ్ళందరూ ఎవరో నాకు తెలియదు అన్నాడు. You read that in Acts 19. అపొస్తలుల కార్యములు 19లో మనం చదువుతాం దాన్ని. The devil recognized Paul just like he recognized Jesus. యేసుని గుర్తించినట్లే పౌలును కూడా గుర్తించాడు అపవాది. But so the devil told his agents, you wait. కాబట్టి అపవాది తన దూతలకు చెప్పాడు, మీరు ఆగండి కొంచెం. You have no chance in this church as long as Paul is sitting here. పౌలు ఇక్కడ ఉన్నంత కాలం మీకు అవకాశమే ఉండదు. But he's not going to be there forever. కానీ ఎల్లప్పుడూ అక్కడే ఉండలేడు ఆయన. He'll have to go. ఆయన వెళ్ళిపోవాలి. Because he's got responsibility in other churches also. ఎందుకంటే వేరే సంఘముల మీద కూడా ఆయనకు బాధ్యత ఉంది. Or he will die. లేకపోతే ఆయన చనిపోతాడు ఒక రోజు. Then Satan told his agents, then you can go. అప్పుడు అపవాది తన దూతలకు చెప్పాడు, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. Because these other elders will not be able to stand like Paul. ఎందుకంటే ఈ మిగిలిన సంఘ పెద్దలు పౌలులాగా నిలబడలేరు. You can just wipe them out. వాళ్ళని మీరు తుడిచిపారేయచ్చు. That's what he said. అదే చెప్పాడు. The wolves will come in. Why couldn't they come in all those 3 years? Because Paul was sitting there. క్రూరమైన తోడేళ్లు ప్రవేశించును అన్నాడు. మరి ఎందుకు రాలేదు అప్పుడు? పౌలు ఉన్నాడు అక్కడ. One man kept all the wolves of the devil away for 3 years. ఒక్క వ్యక్తి అపవాది యొక్క దూతలను, క్రూరమైన తోడేళ్లను బయట ఉంచగలిగాడు. But the moment he was gone, the wolves came right in. ఆయన వెళ్ళిన వెంటనే క్రూరమైన తోడేళ్లు లోపలికి ప్రవేశించాయి. And not only they destroyed the sheep, వాళ్ళు గొర్రెలను పాడు చేయటం మాత్రమే కాక the wolves attacked the elders also. క్రూరమైన తోడేళ్లు ఏం చేశాయంటే సంఘ పెద్దలను Because those elders were weak like women. ఎందుకంటే ఆ సంఘ పెద్దలు ఒక స్త్రీల వలె బలహీనంగా ఉన్నారు. They were not strong. వాళ్ళు బలవంతులుగా లేరు in the Lord. ప్రభువులో. And he says, you know what is going to happen? మీకు తెలుసు ఏం జరగబోతుందో? Verse 30. 30వ వచనం. You 5 of you elders sitting here, ఇక్కడ మీరు కూర్చున్న 5 పెద్దలు, you also will start saying perverse things. మీరు కూడా ఆ విధంగా వంకర మాటలు చెప్తారు. You will lose your unity. మీ యొక్క ఐక్యతను మీరు కోల్పోతారు. Now you are all united, Paul says, because I am here. మీరందరూ ఇప్పుడు ఏకత్వం కలిగి ఉన్నారు, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి. You respect me. మీరు నన్ను గౌరవిస్తారు. You are afraid of me. మీరు నన్ను గురించి భయపడతారు. So you are all united. కాబట్టి మీరు ఐకమత్యంగా ఉన్నారు. But once I go, నేను వెళ్ళిపోయిన వెంటనే this unity that 5 of you have, మీరు 5 కలిగిన ఐకమత్యం, the devil is going to come and pull it apart. అపవాది వచ్చి దాన్ని పాడు చేస్తాడు. He will whisper something in your ear against the other brother. వేరే సహోదరుడి మీద నీ చెవిలో ఏదో గుసగుసలాడతాడు. And he will whisper something in his ear against this brother. ఆ వ్యక్తి ఏమో ఈ సహోదరుడి మీద గుసగుసలాడతాడు. And that brother, the devil will whisper something in his wife's ear, and the wife will go and tell the husband. అపవాది వచ్చి భార్య యొక్క చెవిలో ఏదో గుసగుసలాడితే ఆ భార్య వెళ్ళి భర్తకు చెప్తుంది. And that foolish elder will listen to his wife. ఆ బుద్ధిహీనుడైన సంఘ పెద్ద తన భార్య మాట వింటాడు. And he will have a problem with the other elders. వేరే సంఘ పెద్దతో ఆయనకి సమస్య ఉంటుంది. After some time, కొంత సమయం తర్వాత, you will draw away, verse 30, disciples after yourself. ఆ తర్వాత శిష్యులు మీ వెంట ఈడ్చుకొని పోతారు. And you 5 will start your own groups. మీ 5 కూడా మీ సొంత గ్రూపులను ప్రారంభిస్తారు. And it happened. జరిగింది కూడా. And the church was destroyed. సంఘం పాడైపోతుంది. Today you go to Ephesus today. ఈ రోజు మీరు ఎఫ్ఎస్సికి వెళ్తే, there are all Muslims there now. ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు. It's in Turkey. టర్కీలో. There's no church. అక్కడ సంఘమే లేదు ఇప్పుడు. Even at the end of the 1st century, the church was falling apart. 1వ శతాబ్దం చివరి చూసినా కూడా మనకు సంఘం లేదు అక్కడ. Revelation chapter 2, the Lord says, I will de-recognize you as a church. ప్రకటన 2లో ప్రభు చెప్పాడు, నీ దీపస్తంభం తొలగిస్తాను అన్నాడు. Because you have left your love for me. ఎందుకంటే నీ మొదటి ప్రేమను కోల్పోయావు. You have left your first love. You don't love one another. You don't love me. నీ మొదటి ప్రేమను కోల్పోయావు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవట్లేదు. It's a very difficult thing to build a church. కాబట్టి ఒక సంఘాన్ని కట్టడం ఎంతో కష్టమైన పని.